హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అర్ధరాత్రి అతిథి'. కొమ్మూరి సాంబశివరావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బల్ల మీద గడియారం టక్ టక్ మండం ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తోంది. చేతిలో ఉన్న పుస్తకం అవతల పెట్టి వనజ గడియారం వంక చూసింది. రాత్రి 1 గంట దాటింది. అంతసేపయిందని వనజకి తెలియనే తెలీదు. కథ చాలా పొట్టుగా ఉండడం వల్ల పుస్తకం పూర్తయ్యే వరకు కాలగమనం గురించి వనజ ఆలోచించలేదు. మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి కూజాలోంచి గ్లాసులో మంచినీళ్లు పోసుకొని తాగింది. తిరిగి మంచం దగ్గరకొస్తూ బీరువా అద్దం ముందాగింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. బల్ల మీద దీపం అంత కాంతిగా లేకపోయినా ఆ కొద్ది వెలుగులోనూ వనజ తెల్లని శరీరం సహజ కాంతితో మెరుస్తోంది. చాలాసేపటి నుంచి దిండు మీద తలవాల్చి ఉండడం వల్ల బాగా చెదిరిపోయిన నొక్కుల జుట్టు చిందరవందరగా ఉంగరాలు తిరిగి చెంపల మీద నుదుటి మీద పడుతోంది. కోలమొహం, పెద్ద కళ్ళు, ఎర్రని సన్నని పెదిమలు, అప్పుడే తాగిన మంచినీళ్ల తడికి పెదిమలు మెరుస్తున్నాయి. మొనతేలిన సన్నని ముక్కు, చామరలలాంటి చెవులు, సన్నని మెడ వనజ అందానికి మెరుగులు దిద్దాయి. వనజ తదేకంగా తనను తాను అద్దంలో చూసుకుంటోంది. తను అందమైంది అవునా కాదా అని సంశయం కలిగిందామెకు. పెదిమలు విరిచి ఏమో అనుకుంది. పక్కకి తిరిగి మెడ తిప్పి ఇంకో కోణంలోంచి తనను తను చూసుకుంది. తీగలా ఉంది ఆమె శరీరం. వనజ ఇంటర్ పాస్ అయింది. అంతటితో చదువు మానేసి షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ నేర్చుకుంది. ఒక కంపెనీలో 6 నెలలు పనిచేసింది. ఆ కంపెనీ యజమాని కుమారుడు కొంచెం అసభ్యంగా ప్రవర్తించేసరికి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఈ సంఘటన జరిగి 3 నెలలైంది. అప్పట్నుంచి మళ్ళీ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆమెకు నచ్చిన ఉద్యోగం దొరకలేదు. అదీగాక వెంటనే ఉద్యోగం సంపాదించకపోతే జరుగుబాటు ఉండదన్న భయమూ లేదు. వనజకి తల్లి తండ్రి లేరు. తల్లి వనజ చిన్నతనంలోనే పోయింది. 2 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు. తండ్రి పోగానే విజయవాడ నుంచి మద్రాసుకు తన అన్న సత్యం దగ్గరికొచ్చింది. సత్యానికి 25 ఏళ్లు. ఒక దినపత్రిక ఆఫీసులో విలేకరుగా పనిచేస్తున్నాడు. వివాహం కాలేదు. అంతవరకు హోటల్లో ఉంటున్న సత్యం చెల్లెలు రాగానే సైదాపేటకు గిండికి మధ్య ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సత్యానికి నెలకు 200 జీతం వస్తుంది. అందువల్ల వనజకు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరమేమీ లేదు. వనజకు 18 ఏళ్లు. 18 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి యువతి అందంగానే కనబడుతుంటారు. కానీ వనజ అందం యవ్వనం వల్ల వచ్చిన అందం మాత్రమే కాదు. తీర్చిదిద్దిన ముఖరేఖలు, కళ్లల్లో కళాకాంతులు, అంగసౌష్ఠవం, నడకలో కదలికలో సొంపు ఇవన్నీ కలిసి వనజను రూపసిగా చేశాయి. ఆమె అందం పురుషుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసి ఆవేశంలో ముంచివేసే అందం కాదు. ప్రశాంతమైన కోనేటి మధ్య చల్లని నీటి అలలపైన ఒయ్యారంగా ఊగుతూ నిర్మలంగా తీయని తావులు వెదజల్లే కలవ పువ్వు అందం ఆమెది. వనజను ఒకసారి చూసిన మనిషి జీవితంలో ఎన్నడూ ఆమెను మరిచిపోడు. ఎన్నేళ్ల తర్వాతైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆమెను గుర్తుపడతాడు. అదే వనజ సౌందర్యంలోని ప్రత్యేకత. వనజ అద్దం దగ్గర నుండి మంచం దగ్గరకొచ్చింది. బల్ల మీద దీపం ఆర్పడానికి స్విచ్ మీద చేయి వేసింది. అంతలో ఎవరో తలుపు తట్టిన చొప్పుడయింది. వనజ దీపం ఆర్పకుండా ఆశ్చర్యంతో నిలబడింది. చెవులు రిక్కించుకుని వింది. నిజంగానే ఎవరైనా తలుపు తట్టారా, లేక తను భ్రమపడిందా? బల్ల మీద గడియారం టక్టకమంటోంది. మళ్ళీ దబదబా తలుపు చొప్పుడయింది. అవసరం, ఆతృత ఆ తలుపు కొట్టడంలో కనబడుతున్నాయి. వనజ గబగబా కిటికీ దగ్గరకు వెళ్లి చూసింది. ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఒక టాక్సీ అప్పుడే బయలుదేరుతుండడం కనిపించింది. కానీ గేటు దగ్గర మనిషి ఎవరూ కనిపించలేదు. మళ్ళీ దబదబా తలుపు తట్టిన చప్పుడు. వనజ గబగబా మెట్లవైపు పరిగెత్తి త్వరగా మెట్లు దిగింది. తన అన్న వచ్చుంటాడు. సత్యం రాత్రి డ్యూటీ మీద ఆఫీసుకు వెళ్ళాడు. సామాన్యంగా తెల్లవారిన తర్వాత గాని రాడు. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినా పని అయిపోయినా త్వరగా వచ్చేస్తాడు. అర్ధరాత్రి బస్సులుండవు కనుక టాక్సీలో వస్తాడు. వనజ త్వరగా వెళ్లి తలుపులు తీసింది. గుమ్మం దగ్గర నిల్చున్న అతను గబగబా లోపలికొచ్చాడు. వనజ తలుపుకు అడ్డం తొలగుతూ ఇంత త్వరగా అని వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయింది. చీకట్లో బయట నిలబడ్డ మనిషి తన అన్నయ్య అనుకుంది. అతను లోపలికి రాగానే వెలుగులో అతన్ని చూసి వాక్యం పూర్తి చేయలేక నోట మాట లేకుండా నిశ్చేష్టురాలైపోయింది.
అతను తలుపు దగ్గరికేసి తలుపుకు జారిగలబడి ఆయాసంగా ఊపిరి వదిలాడు. వనజ వైపు చూసి, నేను జ్ఞాపకం లేనా వనజ అన్నాడు. వనజ నోట మాట రాలేదు. పిరికిది కాదు, కాని అర్ధరాత్రి ఎవడో అపరిచితుడు ఇంట్లో జ్వరబడితే ఎంత ధైర్యవంతురాలైన స్త్రీకైనా గుండె దడదడమంటుంది. గట్టిగా అరవడానికి కూడా గొంతు పేగల్లేదు. వనజ నోరు తెరుచుకుని కళ్ళప్పగించి అతన్ని చూస్తోంది. ఇంట్లో వంటవాడు కూడా లేడు. ఆ వాళ్ళ సాయంత్రమే వారం రోజులు సెలవు తీసుకుని ఊరికి వెళ్ళాడు. ఇంట్లో తను ఒక్కతే ఉంది. ఏం చెయ్యాలి? అరుద్దామనుకుంది, కాని గొంతు పూడుకుపోయింది. తన గదిలోకి పరిగెత్తుకుపోయి తలుపు గడియ పెట్టుకుందామా అనుకుంది, కాని కాళ్ళు కదల్లేదు. నన్నింకా గుర్తుపట్టలేదు, మీనాక్షి జ్ఞాపకం ఉందా అడిగాడతను. ఏదో కలగంటూ మేలుకున్నట్లయింది వనజకి. మీనాక్షి అన్న మాట వినబడగానే అతన్ని గుర్తుపట్టింది. మొదటే ఎందుకు గుర్తుపట్టలేకపోయానా అనుకుంది. వనజ ఒక నిట్టూర్పు విడిచి చీర కొంగుతో గెడ్డం మీద మెడ మీద చెమట తుడుచుకుని అతన్ని రెప్పవాల్చకుండా చూస్తూ, నువ్వా ప్రకాష్? భయపడిపోయాను. ఎందుకింత అర్ధరాత్రి వచ్చావు అంది. అన్నదే కాని వనజ ఆలోచనలు శరవేగంతో పరిగెడుతున్నాయి. ఇతనెందుకు ఈ అర్ధరాత్రి వచ్చాడు? మీనాక్షికేదైనా ప్రమాదం జరిగిందేమో, లేకపోతే ఎందుకొస్తాడు అనుకుంది. వనజకు మీనాక్షి ఆప్తమిత్రురాలు. హైస్కూలు రోజుల నుంచి కాలేజీ చదువు పూర్తయ్యే వరకు అన్యోన్యంగా ఆత్మీయంగా ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. విజయవాడలో తరచూ మీనాక్షి తమింట్లో ఉండిపోయేది. తను వాళ్ళింట్లో అప్పుడప్పుడు ఉండేది. ప్రకాష్ని చాలాసార్లు చూసింది. అతను తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నించాడు, కాని తను చనువివ్వలేదు. ప్రకాష్ అంటే వనజకు సదభిప్రాయం లేదు. స్కూలు ఫైనల్ 3 సార్లు తప్పి పని పాట లేకుండా ఊరి వెంట అల్లాటప్పాగా తిరిగేవాడు. అతని గురించి మీనాక్షి చులకనగా మాట్లాడేది. వనజకు ఆ వెనకటి విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. నేను ఈ ఊరు వస్తూ ఉంటే నిన్ను చూసి రమ్మంది మీనాక్షి అన్నాడతను. ఆయాసం వల్ల మాటలు సరిగ్గా పలకడం లేదు. చాలా నీరసంగా ఉన్నాడు. తీవ్రమైన బాధపడుతున్నట్లు కనపడ్డాడు. తలుపుకు తలానించి 2 చేతులతో కుడి మోకాలు పట్టుకున్నాడు. మీనాక్షి నన్ను చూసి రమ్మంటే నీకు ఈ అర్ధరాత్రి తప్ప సమయం దొరకలేదా అంది వనజ కోపంగా. అతను వనజ వైపు జాలిగా చూశాడు. క్షమించు, నాకొంట్లో బాగాలేదు. గుండె నొప్పి వచ్చింది. 1 గంట అక్కర్లేదు, అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నాడు. ఏం జవాబు చెప్పాలో వనజకు తోచలేదు. ఇంట్లో తను ఒంటిగానే ఉన్నాననే విషయం అతనికి తెలుసా తెలీదా? అర్ధరాత్రి పరాయి మగవాడికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం సభ్యత కాదే అనుకుంది. అతను తలుపు దగ్గర నుంచి జరిగి గోడను పట్టుకుని కుంటుతూ 2 అడుగులు వేశాడు. బాధకి అతని మొహం ముడుచుకుపోయింది. చిన్నగా మూలుగుతున్నాడు. కాలికేమైంది అడిగింది వనజ అతని కాలివంక చూస్తూ. అతను జవాబు చెప్పకముందే నేల మీద కారిన రక్తాన్ని చూసింది. అయ్యో, రక్తం కారుతుందే, పాపం ఏమైంది అంటూ అతని దగ్గరకు జరిగింది వనజ. వనజది జాలిగుండె. ఎవరు బాధపడుతున్నా ఆమె హృదయం ద్రవిస్తోంది. ప్రకాష్ కాలికి దెబ్బ తగిలిందని రక్తం కారుతోందని తెలియగానే సభ్యతల గురించి ఆమె ఆలోచించనే లేదు. గబగబా 2 అడుగులు వేసి అతనికి చెయ్యందించి, ఇటురా, అక్కడ ఆ గదిలో మంచం ఉంది అంది. జాలి వల్ల అసభ్యతల గురించి ఆలోచన పోవడమేగాక దెబ్బ తగిలి బాధపడుతున్న అతని నుంచి తనకి ఎటువంటి భయమూ లేదనే ధైర్యం ఆమె చొరవకి కారణం. అతనికి తన చెయ్యి ఊతగా ఇచ్చి పక్కనే ఉన్న గదిలోకి నడిపించుకుని తీసుకువెళ్ళింది. మంచం దగ్గరికి చేరుకోగానే అతను అమాంతం మంచం మీద వాలిపోయాడు. మూలుగుతూ కాలు చాచాడు. ఏమైంది? ఎలా తగిలింది దెబ్బ అడిగింది వనజ. కింద పడ్డాను, రాయి అన్నాడతను. అయ్యో, డాక్టర్ని పిలవనా? డాక్టర్నా? ఇప్పుడా అన్నాడు. అవును, ఇప్పుడే. చూడు ఎంత రక్తం కారుతోందో. ఈ వీధి చివరన టెలిఫోన్ బూత్ ఉంది. డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను. ఇంత రాత్రివేళ ఏ డాక్టర్ వస్తాడు? పర్వాలేదులే అన్నాడు. అని ఒక క్షణమాగి, మీ అన్నయ్య ఇంట్లో లేడు? లేడు, రాత్రి డ్యూటీ మీద ఆఫీస్కి వెళ్ళాడు. నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను అంది వనజ. ఈ నిశిరాత్రి నువ్వు వెళతావా? వద్దు, అంత అవసరం ఏమీ లేదు. 5 నిమిషాల్లో రక్తం కారడం కడుతుంది అన్నాడతను. పోనీ కట్టుకడతాను అని వనజ పక్క గదిలోకి వెళ్ళింది. వనజకు కొద్దిగా నర్సింగ్ తెలుసు. గోదావరి వరదలప్పుడు వరద బాధితులకు సహాయం చేయడానికి వెళ్లిన కాలేజీ విద్యార్థుల జట్టుతో కూడా వెళ్ళింది. చిరిగిపోయిన తెల్ల చీరలోంచి ఒక పీలికి చింపి దూది తీసుకుని క్షణంలో వచ్చింది. 1 గ్లాసులో పొటాషియం పరమాంగనేటు కలుపుకుని ఆ లోషన్ పక్కన పెట్టుకుంది.
మంచం మీద పడుకున్న ప్రకాశం చూసింది. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. బాధతో ముఖం ముడుచుకున్నాడు. అతని కాలి మీద ప్యాంటును పైకి లాగి మడిచింది. కళ్ళు తెరిచి ఏంటి చేస్తున్నావు అన్నాడతను. కట్టుకడతాను అంది. మోకాలు కింద పిక్క పైన రక్తం కారుతోన్న గాయం ఎర్రగా కనబడింది. అబ్బా, చాలా పెద్ద దెబ్బ తగిలిందే అంది దూదితో రక్తం తుడుస్తూ. అతను బాధకి పొళ్ళు బిగించాడు. వనజ రక్తం తుడిచి దూది లోషన్లో ముంచి పిండి గాయం మీద పెట్టి గట్టిగా కట్టుకట్టింది. రక్తం కారడం ఆగింది. అతను బలహీనంగా థ్యాంక్స్ అన్నాడు. ఒక కప్పు వేడి ఓవల్టీన్ తెస్తానుండు అంటూ వనజ వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించింది. ఫ్లాస్క్లో ఉన్న పాలు గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. అతనికి దెబ్బ ఎలా తగిలింది? అంత గాయం తగిలినప్పుడు ఆసుపత్రికి పోక తన ఇంటికి ఎందుకొచ్చాడు? డాక్టర్ని పిలవద్దంటాడెందుకు? ఈ సందేహాలు మనసులోకి రాకుండా త్వరగా అతనికి ఓవల్టీన్ ఇచ్చే పని మీద మనసు లగ్నం చేసింది వనజ. 10 నిమిషాల్లో ఓవల్టీన్ తయారు చేసి కప్పులో పోసుకుని అతని దగ్గరకు వెళ్ళింది. ప్రకాష్, లే, ఇది తాగు అంది. అతను నెమ్మదిగా లేచి కూర్చుని మాట్లాడకుండా ఆమె చేతిలోని కప్పు అందుకున్నాడు. అంతలో బయట ఏదో చప్పుడైనట్లు వినిపించి వనజ తలుపు వైపు తిరిగింది. తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఎవరా అనుకుంటూ వనజ వెళ్ళబోయింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వనజ, తలుపు తీయద్దు అన్నాడు. అతని కంఠంలో భయము, ఆదుర్ద ధ్వనించాయి. ఎందుకు అంది వనజ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. వనజ, తలుపు తీకు, నాకు విరోధులున్నారు, నన్ను చంపుతారు అన్నాడు. అతని కళ్ళల్లో వెర్రి భయం కనిపించింది. ఆమె చెయ్యి వదల్లేదు. మళ్ళీ ఎవరో చాలా గట్టిగా తలుపు తట్టారు. చెయ్యొదులు, ఎవరో చూసొస్తాను అంటూ పట్టు తప్పించుకుని తలుపు దగ్గరికి పరిగెత్తింది. మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. వస్తున్నాను అని కేకవేసి తలుపు తెరిచింది వనజ. గేటు దగ్గర ఒక జీపు కారు ఆగుంది. తలుపు దగ్గర 2 మనుషులు నిలబడున్నారు. ఆ చీకట్లో కూడా వాళ్ల నడుముల దగ్గర ఏవో మెరుస్తున్నాయి. వాళ్ళిద్దరూ బలంగా ధాటిగా ఉన్నారు. ఎవరు అంది వనజ హీనస్వరంతో. ఏంటి ఈ అర్ధరాత్రి వేళ ఇంతమంది జనం? అన్నయ్య ఇంట్లో ఉంటే ఎంత బాగుండేది అనుకుంది. ఆ ఇద్దరు నీడలోంచి వెలుగులోకొచ్చారు. వాళ్ళని చూడగానే వనజ ఒక్కసారి ఊపిరి బిగబట్టింది. మీ ఇంట్లోకి ఇంతకుముందు ఒక అతను వచ్చాడు, అతన్ని పట్టుకోవాలి అన్నాడు ఒకతను. అతను పోలీసు సార్జెంటు. అతని పక్కనున్న అతను పోలీసు కానిస్టేబుల్. వనజ మెదడులో ఆలోచనలు అడదిడ్డంగా పరిగెత్తాయి. మా ఇంట్లోకా? ఎవరొచ్చారు అడిగింది. అలా ఎందుకు అడిగిందో తనకే తెలీదు. బహుశా ప్రకాష్ పేరు కాక మరే పేరైనా చెబుతారేమోనని అయ్యుండొచ్చు. దెబ్బ తగిలి తన ఇంట్లో 1 గంట ఆశ్రయం అడిగిన ప్రకాష్ని పోలీసులకు అప్పచెప్పడం ఇష్టం లేక అయ్యుండొచ్చు. తన ఆప్తురాలైన మీనాక్షి అన్నని పోలీసులకు పట్టించి మీనాక్షిని బాధ పెట్టడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అతను ఏ నేరం చేశాడో ముందు తెలుసుకోవాలనే ఉద్దేశంతో కావచ్చు. అతనెవరో దుష్టుడు, మీ ఇల్లు వెతకాలి, మీ ఇంట్లోకి వచ్చాడు అన్నాడు సార్జెంట్. వనజ తలుపుకి అడ్డం తొలగకపోవడం వల్ల అతని అనుమానం మరింత ఎక్కువైంది. ఇంతలో గేటు దగ్గర ఒక వ్యాన్ ఆగిన శబ్దం అయింది. ఆ వ్యాన్లోంచి ఎవరో దిగి తలుపు వైపుకు వస్తున్నారు. పోలీసు ఉద్యోగులు కూడా అటే చూస్తున్నారు. అతని నడకం చూసి అతను తన అన్నయ్యని పోల్చుకుని అన్నయ్య అని కేక వేసింది వనజ. అతను త్వరగా గుమ్మం దగ్గరకొచ్చి పోలీసు ఉద్యోగుల్ని చూసి ఏంటి, ఏం జరిగింది అన్నాడు. సార్జెంటు, కానిస్టేబులు సత్యానికి సెల్యూట్ చేశారు. వాళ్ళు సత్యాన్ని గుర్తుపట్టారు. సత్యం, అసిస్టెంట్ కమిషనరు మంచి స్నేహితులు. సత్యానికి పోలీసుల దగ్గర పరపతి, గౌరవము ఉంది. ఇది మీ ఇల్లా సార్? సారీ, తెలీదు, ఎవరిదో అనుకున్నాం. ఎవడో దుష్టుడు పారిపోయాడు. ఈ ప్రాంతాలకొచ్చాడని తెలిసి ఈ ఇంట్లోకి వెళ్ళాడేమోనని సోదా చేయడానికి వచ్చాం అన్నాడు సార్జెంట్. సత్యం నవ్వాడు. ఇది దొంగలు గూడు పుటాణి చేసే గుహ కాదు, నా ఇల్లే అన్నాడు. సార్జెంటు సందేహిస్తూ, సరే సార్, అయితే మేము ఇల్లు వెతకవలసిన పనిలేదు కదా, ఎవరైనా మీకు తెలియకుండా ఆగాడు. నేను పట్టుకుని మీకు అప్పచెప్తాను అన్నాడు నవ్వుతూ. నాకు నిద్రొస్తోంది, గుడ్ నైట్ అనగానే పోలీసులు వెనక్కి తిరిగారు. సత్యం తలుపు మూసి లోపల గడియ పెట్టి నవ్వుతూ, ఎత్తుకుపోవడానికి మన ఇంట్లో ఏముంది అన్నాడు వనజతో. సత్యం మంచి పొడుగు, ఆ పొడుక్కి తగ్గ లావు ఉన్న మనిషి. బలమైన చేతులు, విశాలమైన ఛాతీ, తెలివైన మొహం, ప్యాంటు లోపల షర్టు వేసుకున్నాడు. తలుపు గడియ పెట్టి సత్యం తన గదివైపు వెళుతూ, ఈ పోలీసులొచ్చి నిద్రలేపారా అన్నాడు చెల్లెలతో. అన్నయ్య అంది వనజ. సత్యం ఆమె వైపు తిరిగి ఆ అన్నాడు.
ప్రకాష్ ఇంట్లో ఉన్న విషయం, అతని గదిలో పడుకున్న విషయం చెబుదామనుకుంది వనజ. ఎలా మొదలు పెట్టడం? ప్రకాష్ అంటే తన అన్నకి ఏమర్థమవుతుంది? అన్నయ్య, మీనాక్షి నా స్నేహితురాలు, బెజవాళ్ళలో తెలుసుగా? ఆ అన్నాడతను. మీనాక్షి అన్న ప్రకాష్ ఆగింది. అన్నున్నాడా ఏంటి? అతని పేరు ప్రకాశా? అతను ప్రకాష్ వచ్చాడు అంది వనజ. తనకు చెప్పడం చేత కావడం లేదని తెలుసు, అయినా అంతకన్నా ఎలా చెప్పడం? ఓహో అని సత్యం తన గదివైపు నడిచాడు. అన్నయ్య, అతను ప్రకాష్ నీ గదిలో పడుకున్నాడు. సత్యం చటుక్కున్న చెల్లెలి వైపు తిరిగి ఎప్పుడొచ్చాడు అడిగాడు. ఇప్పుడే వచ్చాడు అంది. ఇప్పుడా? ఇంత రాత్రి వేళ? మీనాక్షి కూడా వచ్చిందా? లేదు, అతనొక్కడే. ఇంత రాత్రి వేళొస్తే అతనెందుకు రానిచ్చావు అడిగాడు సత్యం. పాపం, దెబ్బ తగిలి బాధతో వచ్చాడు. ఒక అరగంట విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోతానన్నాడు అంది వనజ. దెబ్బ తగిలిందా? అయితే మాత్రం అంటూ కుర్చీలో కూర్చున్నాడు. జేబులోంచి సిగరెట్టు పెట్టి తీసి తాపీగా ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి నెమ్మదిగా వదులుతూ, ఇలా కూర్చో, సరిగ్గా వివరంగా చెప్పు, ఎప్పుడొచ్చాడు అడిగాడు. వనజ జరిగిందంతా చెప్పింది. సత్యం ఓపిగ్గా అంతా విన్నాడు. మరి పోలీసులకి ఎందుకు చెప్పలేదు అడిగాడు చివరికి. వనజ వెంటనే జవాబు చెప్పలేకపోయింది. పాపం, అతన్ని పోలీసులకి ఎలా అప్పచెప్పను, చావు కొట్టరు అంది. సత్యం చెల్లెలి వంక తీక్షణంగా చూశాడు. వనజ, నిజం చెప్పు, అతనంటే నీకిష్టమా అడిగాడు. చచ్చే అని వనజ తల విదిలించింది. మరైతే అతన్నెందుకు లోపలికి రానిచ్చావు అడిగాడు. చెప్పానుగా, జాలేసింది. అంతేనా? ఆలోచించి చెప్పు. నిజమన్నయ్యా. అయితే అతన్ని పోలీసులకు అప్పచెప్పడం నా ధర్మం. నేను అసిస్టెంట్ కమిషనర్ స్నేహితుణ్ణని ఆ సర్జెంటు మనిల్లు వెతకుండా వెళ్ళిపోయాడు. ఒక దుష్టుడికి నా ఇంట్లో ఆశ్రయమిచ్చి పోలీసులకి పొట్టుపడకుండా దాచడం నేరం. అంతేకాదు, నా స్నేహం దుర్వినియోగం చేసుకున్నట్లవుతుంది, అవునా అంటూ లేచాడు. పాపం, అతనే ఆ దొంగని మనకెలా తెలుసు అంది వనజ. అతను నిర్దోషి అయితే పోలీసులు తప్పకుండా వదిలేస్తారు అంటూ వెళ్ళి తన గది తలుపు తోశాడు. గది తలుపు గడియపెట్టుంది లోపల. ఏమోయ్, తలుపుతీ అని కేక వేశాడు. లోపల ఎవరో కదిలినట్లు అలికిడైంది, కాని తలుపు తెరవలేదు. సత్యం మళ్లీ కేకేశాడు. అయినా తలుపు తీయలేదు. సత్యం మొహం ఎర్రనైంది, కళ్ళు నిప్పు కణాలయ్యాయి. పొళ్ళు బిగించి బలంగా తలుపును ఒక తన్ను తన్నాడు. తలుపు కరకరమంది. మరొక తన్ను తన్నాడు. పెళపెళమని విరిగింది. గదిలో చీకటి. కిటికీలోంచి వెళుతోన్న ఒక ఆకారం మసగ్గా కనిపించింది. ఒక్క పరుగున కిటికీ దగ్గరికి పరిగెత్తాడు. కిటికీ పక్కనున్న నీటి గొట్టాన్ని పట్టుకుని ఎవరో పెరట్లోకి దిగడం చూశాడు. ఆగు అని కేకేశాడు. కాని ఆ మనిషి ఆగలేదు. చీకట్లోకి పరిగెత్తి అదృశ్యమయ్యాడు. సత్యం కిటికీ వంక చూశాడు. అది ఊచల్లేని కిటికీ. ముందే పెరట్లోకి వెళితే కిటికీ దగ్గర కాచేవాడు. గది మధ్యనున్న మంచం వైపు చూశాడు. మంచం మీద ఎవరూ లేకపోవడం గమనించాడు. హాల్లోకొచ్చి వనజం చూసి పారిపోయాడు. కిటికీలోంచి దూకి పారిపోయాడు అన్నాడు కుర్చీలో చెతికిలు పడుతూ. పారిపోయాడా? ఎలా పారిపోయాడు అడిగింది వనజ. కాలికి పెద్ద దెబ్బేమీ తగలలేదన్నమాట. అంతా నాటకం అయి ఉండాలి. ఇతనే పోలీసులు వెతుకుతున్న మనిషి అయి ఉంటాడు అని 5 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు. చటుక్కన వనజ వైపు తిరిగి, అతనెలా ఉంటాడు, సరిగ్గా వర్ణించి చెప్పు అన్నాడు. వనజ వర్ణించింది. పొడుగ్గా సన్నగా కాస్త బలహీనంగా ఉంటాడు. చామన ఛాయ, సన్నని మీసాలు, మధ్యపాపిడి తీసుకున్న క్రాఫింగు, నల్ల ప్యాంటు, నీలం రంగు షర్టు. సత్యం జేబులోంచి చిన్న పాకెట్ డైరీ తీసుకుని అందులో ఆ వివరాలు రాసుకున్నాడు. లేచి నిలబడి, నేనిప్పుడే వస్తాను, నువ్వు తలుపు గడియ వేసుకో, ఎవరొచ్చినా తలుపు తీయకు, తెలిసిందా అని బయటకు వెళ్ళిపోయాడు.